హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 511 యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. తొందరగా మీ సపోర్ట్ వల్ల 50కి సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా, రీచ్ అవుతాను అనుకుంటున్నా. సో సపోర్ట్ చేయండి. సో ఈరోజు తమిళ చూసారుగా, మనకైతే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట. సో చూద్దాం, మరి మనకు క్వాలిఫికేషన్స్ కూడా తక్కువనే ఉన్నాయి. వీటికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే తప్పకుండా క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇది ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు చూద్దాం, మరి ఎన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చింది ఒక నోటిఫికేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి డీటెయిల్స్ అయితే డైరెక్ట్ చూద్దాం. సో చూసుకుంటే ఇక్కడ మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు. సో చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇందులో మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మరి ఎన్ని ఉద్యోగాలు ఓవరాల్గా చూసుకుంటే మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి దాదాపు మనకు 32 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి 1 by 1 చూద్దాం ఏమేమి ఉన్నాయని. ఆఫీస్ అసిస్టెంట్, ఓకేనా? ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి దాదాపు మనకు 8 ఉద్యోగాలు ఉన్నాయి. సో అదేవిధంగా వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఓకేనా? మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి మనకు వచ్చేసి దాదాపు 4 ఉద్యోగాలు ఉన్నాయి. సో మూడోది వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్, ఓకేనా? ప్రాజెక్ట్ అసోసియేట్ వచ్చేసి ఒక 2 ఉద్యోగాలు ఉన్నాయి. సో మరొకటి సీనియర్ ప్రాజెక్ట్ అకౌంటెంట్, ఓకేనా? సీనియర్ ప్రాజెక్ట్ అకౌంటెంట్ వచ్చేసి 2 ఉద్యోగాలు ఉన్నాయి. సో మరొకటి చూసుకుంటే కుక్ వచ్చేసి మనకు ఒక 5 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా అటెండెంట్, ఓకేనా? అటెండెంట్ ఉద్యోగాలు వచ్చేసి మనకు ఒక 10 ఉద్యోగాలు ఉన్నాయి. ఏడోది వచ్చేసి ఐటీ ఇంజనీర్, ఓకేనా? ఐటీ ఇంజనీర్ ఇవి వచ్చేసి దాదాపు మనకు ఒక ఉద్యోగం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు 32 ఉద్యోగాలకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట. సో చూసుకోవచ్చు, మనకు ఆఫీస్ అసిస్టెంట్ 8 ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి మనకు ఎంటీఎస్ ఇవి ఒక 4 ఉద్యోగాలు ఉన్నాయి. సో మనకు వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు సీనియర్ ప్రాజెక్ట్ అకౌంటెంట్ 2 ఉద్యోగాలు, కుక్ 5 ఉద్యోగాలు, అటెండెంట్ 10, ఐటీ ఇంజనీర్ సంబంధించి ఒక ఉద్యోగం. సో ఈ విధంగా మనకు 32 ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మొత్తం ఖాళీలు 32, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో దీనికి వచ్చేసి మనకు మరి అర్హత ఏముండాలంటే మనకు వచ్చేసి క్వాలిఫికేషన్ ఏముండాలి. ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే పోస్టును బట్టి మనకు 10th సంబంధిత విభాగంలో పోస్టును అనుసరించి మనకు కంపల్సరీ ఎస్ఎస్సి నుంచి మొదలుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ సంబంధిత విభాగంలో మీకు బీఈ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ, లేదనుకుంటే బీటెక్ ఇది మీరు పాస్ అయి ఉండాలి. ఓకేనా? కంపల్సరీ బీటెక్ పాస్ అయి ఉండాలి. సో దీనితో పాటుగా మీకు వచ్చేసి కంపల్సరీ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఉద్యోగ అనుభవం కూడా మీ దగ్గర ఉండాలి. ఉద్యోగ అనుభవం తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్సి నుంచి మొదలుకుంటే సంబంధిత విభాగంలో మీకు బీఈ కానీ, బీటెక్ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ పాస్ అయి ఉండాలి. దానితో పాటుగా ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్ మనకు ఎలాంటి ఎగ్జామ్ లేదు. ఈ యొక్క ఉద్యోగాలకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో మనకు వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఓకేనా? ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకు వచ్చేసి 29/6/2026. సో ఈ డేట్ అయితే మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంది. ఎలాంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ పాస్ అయితే డైరెక్ట్ గెట్ ది జాబ్ అనమాట. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. సో వచ్చేసి ఇది మనకు మరి ఇంటర్వ్యూ అనేది ఎక్కడ జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి వేదిక ఎక్కడ ఉంది. ఇంటర్వ్యూ వేదిక చూసుకుంటే మనకు వచ్చేసి సో స్థలం, ఇంటర్వ్యూ జరిగేటువంటి ప్లేస్ చూసుకుంటే మనకు వచ్చేసి సో ఎక్కడుందంటే మనకు వచ్చేసి ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్, గోవండి, స్టేషన్ రోడ్, డియోనార్, ముంబై. 4,08,000. ఓకేనా? 4,88,000.
సో ఈ యొక్క ఇంటర్వ్యూ ప్లేస్ అనమాట ఇది ఇక్కడ జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్, గోవండి, స్టేషన్ రోడ్, డియోనార్, ముంబై 488 అనమాట. ఈ యొక్క అడ్రస్ లో మనకైతే 29వ తారీఖు అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో 100% క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే తప్పకుండా అటెండ్ అవ్వండి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చిన నోటిఫికేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఐఐపిఎస్, ఓకేనా, ఐఐపిఎస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్, దీని నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ముంబైలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు ఇన్వైట్ చేస్తున్నారు. అర్హతల అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా డైరెక్ట్ జూన్ 29వ తారీఖు నిర్వహించేటువంటి ఇంటర్వ్యూలకు అయితే డైరెక్ట్ అటెండ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలని చెప్తున్నారు. దీని నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారు. దాదాపు 32 ఉద్యోగాలు ఉన్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వచ్చు. సో మంచి ఛాన్స్, ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు. ఓకేనా, ఇది ఇన్ఫర్మేషన్ మరొక మంచి ఆఫీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట. ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.